ఆహా! గుమగుమలాడిపోతుంది. దమ్ ఆలు పులావ్. పిల్లలకి లంచ్ బాక్స్‌లైనా లేదా లంచ్ టైమ్‌కైనా ఎక్స్‌ట్రా కర్రీ కానీ, రైతా కానీ అస్సలే అవసరం లేదు. సింపుల్ మసాలాతో పిల్లలకి నచ్చేలాగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసే దమ్ ఆలు పులావ్ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు దమ్ ఆలు పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ముందుగా దమ్ ఆలు పులావ్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్ వరకు రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్ బాస్మతి రైస్, 1/2 కప్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. సో జనరల్గా మనము కలర్ రైస్ చేయాలన్నా, బిర్యానీ చేయాలి అన్నా ఎక్కువగా అడిగే డౌట్ బాస్మతి రైస్తోనే బాగుంటుందా, నార్మల్ రైస్తో బాగోదా అని కాదు. ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఫ్లేవర్ అనేది బాస్మతి రైస్తో మంచిగా ఉంటుంది. కానీ డైజెషన్ అవ్వడానికి ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఎక్కువగా బాస్మతి రైస్ని యూజ్ చేయరు చాలా మంది. సో నేనైతే 2 ఆల్టర్నేట్ మిక్స్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమం. సో నేను తీసుకున్న 1.5 కప్ రైస్ని నీట్గా క్లీన్ చేసి అరగంట పాటు నాననివ్వండి. అరగంట తర్వాత కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది కాస్త హీట్ ఎక్కిన తర్వాత మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్లో ఉన్న 4 ఆలుని తీసుకొని చెక్కు తీసేసి ఇలా ఫోక్తో ఘాట్లు పెట్టేసుకోవాలి. వీటి ప్లేస్లో మీరు జనరల్గా సూపర్ మార్కెట్స్లో బేబీ పొటాటోస్ అని చిన్నవిగా దొరుకుతాయి. వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అవి దొరకని వాళ్ళు ఈ విధంగా మరీ పెద్దవిగా ఉన్నవి కాకుండా మీడియం సైజ్ ఆలూలను ఇలా చెక్కు తీసేసి ఘాట్లు పెట్టుకున్నారనుకోండి, త్వరగా కుక్ అవుతాయి అండ్ మసాలాలు కూడా చక్కగా లోపలి వరకు వెళ్తాయి అన్నమాట. సో మీకు ఇంత పెద్ద సైజు ఉండడం నచ్చదు అని అనుకున్న వాళ్ళు సగానికి కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. వీటిని డైరెక్ట్ గా ఎక్కువ ఆయిల్ లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి నేను కొద్దిగా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాను. సో వీటిని ఇలా వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మంచి ఎర్రటి రంగు వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆలూస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి. మనకు ఎక్కువగా రంగు రానవసరం లేదు, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆలూలను పక్కకు తీసేసి ఇందులోకి బిర్యానీ హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని మనకు రెగ్యులర్ కిరాణా షాప్ లో దొరుకుతాయి. సో బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత వీటిని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని ఆయిల్లోకి చక్కగా రిలీజ్ అవుతాయి. ఇవి ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ చక్కగా ఎర్రటి రంగు వచ్చే వరకు త్వరగా కాలాలి అని అనుకున్న వాళ్ళు ఇందులోకి కొద్దిగా షుగర్ అలాగే కొద్దిగా సాల్ట్ ని స్ప్రింకిల్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఉల్లిపాయ మంచి ఎర్రటి రంగులోకి వస్తుంది. సాల్ట్ వేయడం వల్ల ఇందులో వాటర్ రిలీజ్ అయ్యి ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. షుగర్ మరీ ఎక్కువగా వేయద్దు, జస్ట్ 1 లేదా 2 పలుకులు మాత్రమే వేయండి. పంచదారను అంతకు మించి 1 పలుకు కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయొద్దు, తర్వాత స్వీట్ గా అనిపిస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఉల్లిపాయ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్నవైతే 2, మీడియం సైజ్ అయితే 1, ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని వేస్తున్నాను. ఇది కారం తక్కువగాను రంగు ఎక్కువగాను ఉంటుంది. మీరు నార్మల్ కారాన్ని అయితే మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మనం వేసిన కారమే ఆలూకి అలాగే రైస్ కి సరిపోతుంది, దాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ అలాగే పొటాటో క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. మసాలాలు ఏ మాత్రం మాడిపోకుండా మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి. మనం వేసుకున్న టమాటా పూర్తిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించాలి. టమాటా కాస్త సాఫ్ట్ గా అయ్యి మెత్తబడ్డాక ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేశారనుకోండి, మసాలాలు అడుగంటుకోకుండా అలాగే మాడిపోకుండా చక్కగా వేగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ఫ్రెష్ దై ఉండాలి, అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చి వాసన పోయే వరకు దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మసాలాల నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి తరకలేమీ లేకుండా చక్కగా చిలుక్కున్న పెరుగుని ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా, నేనైతే ఇక్కడ పుదీనాను వేయట్లేదు, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి.
పెరుగు మసాలాలు పూర్తిగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ హోల్ గరం మసాలాను వేసుకోండి. హోమ్ మేడ్ అయినా పర్లేదు, లేదా బయట కొన్నదైనా పర్లేదు. నేనైతే ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే కాదు, బయట కొన్నదే వేసేసాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి. మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 వరకు వేసాను. మీరు తిని కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి కాస్త 1 సెకండ్ పాటు వేగనివ్వండి. ఈ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసేసుకోవాలి. ఇలా ఆలు అలాగే పచ్చిమిర్చి కాసేపు ఇలా మసాలాలో వేపేసామనుకోండి, పచ్చిమిర్చి కాస్త సాఫ్ట్ గా అయిపోతుంది. అలాగే మసాలాలు కూడా ఆలుకి చక్కగా పడతాయి. మనము ఆలుకి ఫోక్తో ఘాట్లు పెట్టడం వల్ల మసాలా చక్కగా లోపలి వరకు వెళ్తుందండి. ఇలా 1 నిమిషం పాటు మసాలాలో వేపుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్పుతో 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేయడానికి ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా చక్కగా ఒకసారి నీట్గా వాష్ చేసి తెచ్చుకోండి. ఇలా 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను వేసిన ఉప్పు కారాలు కరెక్ట్ గా సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ ని కూడా వేసేసుకోవాలి. అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మీరు ఒకవేళ ప్రెషర్ కుక్కర్ లో వండుతున్నట్లయితే హై ఫ్లేమ్ మీద 1 విజిల్, మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వండి. ఆవిరి మొత్తం పోయే వరకు కాస్త పక్కన పెట్టేయండి. మీరు ఒకవేళ నాలాగా నార్మల్ గా వండుతున్నట్లయితే మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు, చిన్న వంట మీద 5 నిమిషాల పాటు ఉడికించండి. మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, లిడ్ తో క్లోజ్ చేసేసి ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా మొత్తం కవర్ అయ్యేలాగా దమ్ బయటికి వెళ్లకుండా క్లోజ్ చేయండి. ఇక్కడ నేను ఈ ఉన్న చిన్న హోల్ ని కూడా టిష్యూ పెట్టి కవర్ చేస్తున్నాను. ఇందులో నుంచి ఆవిరి అనేది అస్సలు బయటకు వెళ్ళకూడదు, అది మాత్రం గుర్తుంచుకోండి. మనం చేసే దమ్ ఆలు పులావ్ మీకు ఇంత ప్రాసెస్ కష్టం అనుకుంటే ప్రెషర్ కుక్కర్ లో వండేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దమ్ బయటికి వెళ్లకుండా ఉంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటాయి. మీకు నచ్చిన వేళ చేసుకోవచ్చు. దాదాపు 25 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. ఆ ఫ్లేవర్, ఆ స్మెల్, ఆ టెక్స్చర్, ఆహా ఏముందండి. చూడండి, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు లేవు, అలానే బోలెడన్ని ఇంగ్రీడియంట్స్ లేవు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో అనేసి. పొద్దున్నే లేయాలి, లంచ్ బాక్స్ చేయాలి, అన్నం వండాలి, కూరలు వండాలి, ఇవన్నీ పని లేకుండా జస్ట్ చాలా సింపుల్ గా అయిపోతుంది. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత లెంతీ వీడియో చెయ్యాలి తప్పితే మీకు చేయడానికి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు. అన్నం కూడా చక్కగా పొడి పొడిగా వస్తుంది. హడావిడిగా ఆఫీస్కి వెళ్లే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. చల్లారితే టేస్ట్ తగ్గుతుందేమో అనే ఆలోచనే అవసరం లేదు, చాలా బాగుంటుందండి. ఇన్ఫాక్ట్ చల్లారితే ఇంకాస్త టేస్టీగా అనిపిస్తుంది ఈ రెసిపీ. పిల్లలకి ఆలుతో చేసిన ఏ రెసిపీ అయినా బాగా ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా లంచ్ బాక్స్ లోకి బాగా ఇష్టపడతారు. వీక్లీ 1 or 2 తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ రెసిపీ. సో ఈ రోజు మన కిచెన్ లో చూపించిన దమ్ ఆలు పులావ్ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఎక్స్ట్రాగా ఇందులోకి కర్రీ కానీ రైతా కానీ అస్సలు అవసరమే లేదు. ఇన్ఫాక్ట్ మీరు కావాలి అంటే చిల్లుడు రైతా పెట్టుకోవచ్చు. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఉందో, ఆలు అయితే చక్కగా లోపలి వరకు సాఫ్ట్ గా కుక్ అయింది. వేడి మీద ఉండడం వల్ల నేను కట్ చేయడానికి కాస్త కష్టంగా అనిపించింది, కానీ చల్లారాక చాలా ఈజీగా స్మాష్ లాగా అయిపోయింది అనుకోండి. సింపుల్ గా చేసిన దమ్ ఆలు పులావ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై మరి.